హే ఆల్, ఎలా ఉన్నారు? ఇవాళ మనం ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాం, ఆగా ఖాన్ ప్యాలెస్. ప్రతి ఇండియన్ ఈ ప్యాలెస్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి. అందంగా ఉన్న ఈ ప్యాలెస్ని జైలుగా ఎందుకు మార్చారు? ఒక జైల్లో సమాధులు ఎందుకున్నాయి? గాంధీజీ సమాధి రాజ్ఘాట్ ఢిల్లీలో ఉందని మనందరికీ తెలుసు. మరి గాంధీజీ భార్య సమాధి ఎక్కడ ఉంది? ఆమె ఎలా చనిపోయింది? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఆగా ఖాన్ ప్యాలెస్ గురించి ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చాలా లెంతీ అవుతుంది. అందుకే ఈ వీడియోని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఇది పార్ట్ 1. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ ప్యాలెస్ని 1892లో సుల్తాన్ ముహమ్మద్ షా ఆగా ఖాన్ III కట్టించారు. అప్పట్లో ఈ ప్యాలెస్ కట్టడానికి 5 సంవత్సరాల టైం పట్టింది. 12 లక్షలు ఖర్చు చేశారు. మొత్తం 19 ఎకరాల ప్యాలెస్ ఉంటుంది. అందులో 7 ఎకరాలు ప్యాలెస్, మిగిలింది మొత్తం గార్డెన్గా మార్చారు. బ్రిటిష్ వాళ్ళ నుండి ఇండియాకి ఫ్రీడమ్ కోసం జరిగిన ఫైట్లో ఈ ప్యాలెస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. క్విట్ ఇండియా మూమెంట్ని గాంధీజీ గారు స్టార్ట్ చేసిన తర్వాత ఆ మూమెంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, గాంధీజీ గారు, ఆయన భార్య కస్తూర్బా గారు, గాంధీజీ సెక్రటరీ మహదేవ్ దేశాయ్ గారిని, సరోజినీ నాయుడు గారిని, ఇంకా కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ని అరెస్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఈ ప్యాలెస్లో బంధించడం జరిగింది. అది కూడా 1942 ఆగస్టు 9 నుండి 1944 మే 6 వరకు దాదాపు 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ప్యాలెస్ గాంధీజీ నేషనల్ మెమోరియల్ సొసైటీకి హెడ్ క్వార్టర్స్గా ఉంది. దీనిలో గాంధీజీ గారు, కస్తూర్బా గాంధీ గారు యూజ్ చేసిన కొన్ని వస్తువులతో ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో మొత్తం 6 గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్యాలరీ గురించి క్లియర్గా తెలుసుకుందాం రండి. ఇది గ్యాలరీ నెంబర్ 1. దీనిలో గాంధీజీ గారు కూర్చొని ఉన్న పొజిషన్లో ఒక స్టాచ్యూ ఉంది. ఇక్కడ కూర్చొని గాంధీజీ గారు అప్పుడు ప్రసంగించేవారట. స్టాచ్యూ చుట్టూ చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అన్ని ఫ్రీడమ్ ఫైట్ టైంలో ఉన్న పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేసేలా ఉంటాయి. World War IIకి సంబంధించిన ఆర్టికల్స్, World War II మీద గాంధీజీ రియాక్షన్ ఎలా ఉంది అనేది దానికి సంబంధించింది, World War II జరగడం వల్ల మన ఇండియా మీద ఎలాంటి ప్రభావం పడింది అనే దాని గురించి, ఫ్రీడమ్ ఫైట్లో గాంధీజీ గారిని ఎవరెవరు కలిసిన వ్యక్తుల గురించి, వారితో జరిగిన సంభాషణల గురించి, గాంధీజీ మాకు ఫ్రీడమ్ కావాలి, హింస కాదు అని చెప్పిన గాంధీజీ ఆశయాల గురించి ఈ ఆర్టికల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టాచ్యూ చుట్టూ రూమ్లో మొత్తం ఈ ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ప్యాలెస్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. ఇండో సాలసిక్ ఆర్కిటెక్చర్ అంటారంట దీన్ని. గ్యాలరీ నెంబర్ 2లోకి వెళ్ళిపోదాం రండి. శ్రీమతి మీరాబెన్ గారిని, శ్రీమతి ప్రభావతి నారాయణ్ గారిని హౌస్ అరెస్ట్ టైంలో ఈ హాల్లో ఉంచారంట. ఇంట్లో గాంధీజీ ఒక చిన్న పిల్లకి చెయ్యి అందించినట్టు ఒక స్టాచ్యూ ఉంటుంది. దీని చుట్టూ గ్యాలరీ నెంబర్ 1లో ఉన్నట్టే చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్స్లో క్విట్ ఇండియా మూమెంట్ గురించి, క్విట్ ఇండియా మూమెంట్ని ఎలా స్ప్రెడ్ చేశారు అనే దాని గురించి, డూ ఆర్ డై అనే నినాదాన్ని గాంధీజీ గారు ఎప్పుడు ఇచ్చారు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. గాంధీజీ గారిని అరెస్ట్ చేసిన టైంలో ఆగా ఖాన్ ప్యాలెస్ ఎలా ఉండేదో ఆ ఫోటో ఇక్కడ ఉంది, మనం ఇక్కడ చూడొచ్చు. దానికి సంబంధించిన ఆర్టికల్స్ కూడా పక్కనే ఉన్నాయి, మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. మహదేవ్ దేశాయ్ గారు ఎలా చనిపోయారు అనే దాని గురించి కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది మహదేవ్ దేశాయ్ గారి స్టాచ్యూ. గారి ఆశయాలను, ఆలోచనలను ఆదర్శంగా తీసుకొని మహదేవ్ దేశాయ్ గారు ఫ్రీడమ్ ఫైట్లో జాయిన్ అయ్యారు. గాంధీ గారి సెక్రటరీగా ఉన్నారు. గాంధీ గారి ప్రతి పనిలో దగ్గర ఉండి చూసుకునేవారు. మహదేవ్ దేశాయ్ గారి పనులు, ఆలోచనలు అన్నీ గాంధీ గారిలాగే ఉండేవంట. గ్యాలరీ నెంబర్ 3లోకి వెళ్ళిపోదాం. ఈ హాల్లో సరోజినీ నాయుడు గారిని బంధించారంట. అప్పుడు జరిగిన ఫ్రీడమ్ ఫైట్ని రిప్రజెంట్ చేసేలా, ఆడవారు మగవారు అందరూ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొన్నారు అని చెప్పేలా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఇల్లీగల్ రేడియో పోడ్కాస్ట్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇండియా మూమెంట్ని మన దేశం మొత్తం స్ప్రెడ్ చేయడానికి రేడియోని ఉపయోగించారు. బట్ ఆ రేడియో స్టేషన్ అనేది అండర్ గ్రౌండ్లో ఉండేది. ఉషా మెహతా అనే లేడీ అండ్ ఆమె టీం బ్రిటిషర్స్కి తెలియకుండా ఈ అండర్ గ్రౌండ్ రేడియో స్టేషన్ని నడిపేవారు.
ఈ రేడియోలో పోడ్కాస్ట్ వల్లనే క్విట్ ఇండియా మూమెంట్ అనేది ప్రజలకి బాగా రీచ్ అయింది. గ్యాలరీ నెంబర్ 4లోకి వెళ్ళిపోదాం రండి. ఈ రూమ్లో మహదేవ్ దేశాయ్ గారిని బంధించారు. మహదేవ్ దేశాయ్ గారు చనిపోయింది కూడా ఈ రూమ్లోనే. 1942 ఆగస్టు 19న మహదేవ్ దేశాయ్ గారు హార్ట్అటాక్తో చనిపోయారు. ఇందులో ఉన్న గాంధీ గారి స్టాచ్యూ కూర్చొని బుక్ చదువుతున్న పొజిషన్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న సర్కిల్లో ప్రేమ, అహింస, సత్యం లాంటి గాంధీ గారి సందేశాలు, ఆశయాల గురించి ఉంది. ఈ వీడియోకి పార్ట్ 2 కూడా ఉంది. గ్యాలరీ 5, 6ని అందులో కవర్ చేశాను. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు మీ సపోర్ట్ కావాలి. వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.